హాయ్ గైస్, వీడియోస్ అన్నీ చాలా లేట్ అవుతున్నాయి కదా డ్యూ టు మై సిస్టర్స్ మ్యారేజ్ అనమాట. ఈ వీడియో అయితే మా డాటర్ది 11 days ఫంక్షన్ చేస్తాం కదా అదనమాట. తనకైతే మామూలుగా సి సెక్షన్ వాళ్ళందరూ ముహూర్తం పెట్టుకునే చేస్తారు, మేము కూడా అట్లనే చేసుకున్నాం. కానీ తనైతే కార్డ్ అరౌండ్ ద నెక్తో పుట్టడం వల్ల పంతులు గారు వచ్చేసి కొన్ని పూజలు అయితే చేయాలని చెప్పారు. అందులో ఫస్ట్ అయితే నూనెలో ఫేస్ చూడడం అనమాట. అదే కాకుండా నవధాన్యాలు ఇంకా దానం చేయడం, రుద్రాభిషేకం అండ్ సూర్య నమస్కారాల పూజ ఇవన్నీ జరిగినాయి ఆ రోజు. యాజ్ వి థాట్ చాలా ఎర్లీగా అయిపోద్దేమో, మహా అయితే 1 hour కూర్చోవాలేమో అని చెప్పి అనుకున్నాము. కానీ ఇట్స్ అరౌండ్ మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 3 వరకు అయింది పూజ. చాలా లాంగ్ ప్రాసెస్. అండ్ అదే కాకుండా ఇంకా ఆ రోజే నేమ్ కూడా పెట్టేయాలి అని చెప్పి పంతులు గారు అంటే అప్పటికప్పుడు నేమ్ అయితే సర్చ్ చేసేసి పెట్టేశామన్నమాట. అంటే నేమ్ పెట్టడం కూడా ముందు లెటర్ చెప్పారు, కానీ మేము ఆ రోజే పెట్టేస్తామని అయితే మాత్రం డిసైడ్ అవ్వలేదు. మేబీ సపరేట్గా ఇంకొకసారి పెట్టుకోవచ్చేమో చిన్న ఫంక్షన్ లాగా అని చెప్పి అయితే అనుకున్నాం. కానీ ఆ రోజే పెట్టేయాలి అన్నారు కాబట్టి కొంచెం పెట్టేయాల్సి వచ్చేసింది. అండ్ నేమ్ కూడా దూతో పెట్టాలని అయితే సో దూతో రిప్రజెంట్ చేసే నేమ్ని అయితే మేము సెలెక్ట్ చేసుకుని పెట్టాము. నాకైతే తెలీదు ఇట్లా నేమ్ పెట్టేటప్పుడు పిల్లలు ఏడుస్తారంట, అట్లా పేర్లు రాసేటప్పుడు పేర్లు చెప్పేటప్పుడు అప్పుడు చాలా దేవుళ్ళ నేమ్ చెప్పాలంట. ఫస్ట్ ఇంటి దేవుళ్ళ నేము, ఊరి దేవుళ్ళ నేము, అట్లాగా అన్నీ చెప్పిన తర్వాత అప్పుడు మనం అనుకున్న పేరుని చెవిలోని చెప్పాలి అని చెప్పేసి అయితే చెప్పారు. అండ్ ఉంగరంతో పాలు కూడా వేస్తారనమాట, చాలా చిన్నగా 1 drop అయితే అలా వేయాలి. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇన్లాస్ వచ్చారు, వాళ్ళతో కంప్లీట్ చేసాం 11 days. అంతే ఈ వ్లాగ్.